యాక్చువల్ గా వైసీపీ వాళ్ళకి ఎప్పుడైతే 11 సీట్లు వచ్చినాయో అప్పుడన్నా కనీసం ఒక నెల రోజులు ఇళ్లలో కూర్చొని జ్ఞానోదయం కలిగిద్దని ప్రజలందరూ ఆశిస్తారండి. అందుకనే చెంపపెట్టి లాంటి తీర్పునిచ్చారు. కానీ నిన్నదాకా మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడాను వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఎటువంటి తీర్పునిచ్చారండి? 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు బానిసత్వం నుండి ప్రజాస్వామ్యం వైపు అన్నట్లు హాయిగా ఊపిరి పీల్చుకొని ఎలక్షన్ లో వాళ్ళ ఓటు హక్కును వాళ్ళ వినియోగించుకొని తీర్పునిచ్చారు. అయినా గాని ఇంతవరకు కూడా సిగ్గు అనేది లేకుండా ఏ కాడికి గత 5 సంవత్సరాలు ఈ అమరావతి మీద పడి ఏడ్చితేనే అమరావతి ఆడబిడ్డల కన్నీళ్లు ఉసురు తగిలి ఇళ్లలో కూర్చున్నారు. ఇప్పుడు ఇప్పుడు 2-1 పరిమితం చేశారు కదా, రేపు నెక్స్ట్ ఆ 1 కూడా తీసేసే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి చేయడం చేత కాదు, ఆ సమర్థత అనేది వీళ్ళకి లేదు. కాబట్టే ప్రతిసారి అమరావతి మీద పడి ఏడిస్తే వీళ్ళకేదో ప్రజల్లో జనమందరు నిజమని నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చే విశేష ఆదరణ ఏదైతే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి గతంలో అమరావతిని కట్టకుండా చేయాలని చాలా కుయుక్తులు పన్నారు, లెటర్స్ రాశారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి లెటర్ రాశారు. ఆల్రెడీ గత 100 సంవత్సరాల నుండి కూడా ముంపు గురి కాలేదు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఇచ్చిన తర్వాత మాత్రమే అమరావతిగా రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అన్ని ప్రాంతాలకి మధ్యలో సెంటర్ లో ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతం అని డిసైడ్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ రాజధానిగా నిర్ణయించారు. అంటే వీళ్ళకి అమరావతి ముంపు ప్రాంతము, అమరావతిలో కన్స్ట్రక్షన్స్ పనికిరాదని ఎప్పుడు తెలుస్తుంది అంటే 5 సంవత్సరాల పాటు వీళ్ళు పరిపాలించింది అందులోనే. ఈయన కొంపగట్టుకుంది ఇక్కడే అమరావతి దగ్గరే. ఇప్పుడెప్పుడు గుర్తురాదు. ఆ మధ్యలో ఏంటంటే కేవలం అమరావతి మీద విషం చిమ్మడానికి మాత్రమే వీళ్ళు ముందుకు వస్తారు ప్రజల ముందుకి. ఏదో ప్రజా సమస్యల కోసమో, లేదంటే ప్రజల కోసమో, రాష్ట్రం కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో, లేదంటే మొన్న 10 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏది 9 లక్షల మంది ఉద్యోగాలు కూడా దాని ద్వారా మన యువతకి వస్తాయి. కానీ అలాంటప్పుడు 10 లక్షల కోట్లు ఎందుకు తెచ్చారు, ఇంకెక్కువ ఎందుకు తేరు? అలాంటి అడగరు. ఎందుకంటే వీళ్ళకి 1 లక్ష కోట్లు కాదు కదా, 1 లక్ష కూడా బయట నుండి తీసుకొచ్చే కెపాసిటీ లేదు కాబట్టి. ఇంకపోతే 2009లో ఈయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన టైం అనుకుంటానండి. ఆ టైంలో ఎటువంటి అర్జమల్ శ్రీనివాసరావు గారు మీకు ఐడియా వచ్చి ఉండాలి, ఎటువంటి వరదలు వచ్చినాయండి? ఎప్పటి వరకు అటువంటి వరదలను చూడలేదు మనం.